జీవితం నన్ను కూలదోసింది అనుకున్నారు, కానీ వాళ్ళు మర్చిపోయారు నేను పడిపోతే లేవడమే నా శ్వాస. ఇది ఓ కథ కాదు, ఇది ఓ పోరాటం. అంటున్నాను, రోగం, సమస్యలు, నొప్పి అన్నీ నన్ను పరీక్షించాయి, కానీ నేను వెనక్కి తగ్గలేదు. ఈరోజు నేను నిలబడ్డాను, ఎదుర్కొంటున్నాను, పోరాడుతున్నాను. ఇది నా చివరి అధ్యాయం కాదు, ఇది నా తిరిగి పుట్టిన అధ్యాయం. నా కథ ఇంకా మొదలవుతోంది. జీవితం నన్ను ఎన్నిసార్లు పడగొట్టిందో లెక్కలేదు, కానీ నేను లేచిన ప్రతిసారి నేను నిన్నటి నన్నే జయించాను. నన్ను ఆపు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒకటే మర్చిపోయారు, నేను వెనక్కి తగ్గేవాడిని కాదు. అవును, తప్పులు చేశాను, విరిగిపడ్డాను, నా బలహీనతలతో పోరాడాల్సి వచ్చింది. కానీ అక్కడే నేను నా నిజమైన బలం కనుక్కున్నాను. రోగం నన్ను పరీక్షించింది, పరిస్థితులు నన్ను ఛాలెంజ్ చేశాయి, మనుషులు నన్ను నమ్మలేదు, కానీ నేను నన్ను నమ్మడం మాత్రం ఆపలేదు. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జీవితం యొక్క వృక్షం, మరియు నేను నా జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి అని నేను ఆలోచిస్తాను. మరి నేను దాన్ని నా మార్గంలో సృష్టిస్తాను. ఏదో ఒక రోజు జీవితం సర్దుకుంటుందని ఎదురు చూసేవాడిని కాదు. నేను జీవితాన్ని నేనే సర్దుకునేవాడిని. నా దారిది నేనేస్తా, నా భవిష్యత్తు నేను నిర్మిస్తా. ఎంత చీకటి వచ్చినాదా ఒక చిన్న వెలుగు సరిపోతాం. ఆ వెలుగు నేను కావచ్చు, నా ఆశ కావచ్చు, నా ధైర్యం కావచ్చు. నన్ను ఎంత బలంగా కొట్టినా నేను మళ్ళీ లేస్తా. ఎందుకంటే పడిపోవడం ఓటమి కాదు, అక్కడే నిలబడిపోవడమే ఓటమి. నేను పడిపోయినా నా లేచే శబ్దం వినిపించే వరకు ఈ ప్రపంచం నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తూనే ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, నేనే నా కథలో హీరోను. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. This journey is just beginning and I am so excited for what lies ahead for all of us. జీవిత ప్రయాణంలో దూసుకుపోతా. బాయ్ మిత్రమా.